హాయ్ నమస్కారం, అందరు బాగున్నారా? మన ఛానల్ నేమ్ వచ్చేసి ఎస్ఈఓ ఫర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో టోటల్గా ఎస్ఈఓ సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు ప్రతి ఒక్క వీడియోని చూడండి, చూసి ఆయన లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, ఆయన కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. ఓకేనా? మీ ఒపీనియన్ ఏంటిదో దానికి సంబంధించిన వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను ఫ్యూచర్లో. అండ్ ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే ఎస్ఈఓ టైటిల్, అంటే మీరు అప్లోడ్ చేసిన వీడియోకు ఎస్ఈఓ టైటిల్ ఎట్లా రాయాలనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నేను దానికి సంబంధించిన కొన్ని టాపిక్స్ చెప్తాను లాస్ట్కు. ఓకేనా? లాస్ట్ దాకా మీరు వీడియో చూడండి, చూస్తే మీ అందరికీ అర్థమవుతుంది. మీకు లాస్ట్ మొత్తం ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా చూడండి, చూస్తే మీకు అర్థమైపోతుంది మొత్తం. మీరు ఒక ట్రెండింగ్కి వెళ్ళిపోయే ఛానల్ అవుతుంది మీది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే ఎస్ఈఓ టైటిల్ అంటే ఇది ఎప్పుడు వినలే కదా మీరు. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్ఈఓ టైటిల్ ఎట్లా రాయాలంటే, సపోజ్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తారు, చేసినాక ఆ వీడియో లోపల ఉన్న కంటెంట్ ఏంటిది. సపోజ్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కర్రీ అనుకోండి, ఇప్పుడు టమాటా కర్రీ అనుకోండి, లేకుంటే వంకాయ కర్రీ అనుకోండి, ఇప్పుడు కుకింగ్ ఛానల్కి సంబంధించింది. అండ్ న్యూస్ ఛానల్ కావచ్చు, న్యూస్ ఛానల్కి సంబంధించిన ఏమన్నా గొడవలు కానీ అవి ఇవి ఉంటాయి కదా సంథింగ్, వాటికి టైటిల్ ఎట్లా రాయాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత లాస్ట్కి బంపర్ ఆఫర్ కూడా ఉంటుంది, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది కూడా. అండ్ ఫస్ట్ టైటిల్ ఎట్లా రాయాలంటే, సపోజ్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఫస్ట్ ఏమని రాస్తారు, ఇప్పుడు టమాటా కర్రీ అనుకోండి, అప్పుడు హౌ టు మేక్ ఏ టమాటా కర్రీ, టొమాటో కర్రీ అని అంటారు. ఓకే, అట్లా రాయొద్దు ఎప్పుడైనా కానీ, గుర్తుపెట్టుకోండి. హౌ టు మేక్ ఏ టొమాటో కర్రీ అని చెప్పేసి అట్లా రాయొద్దు. ఎందుకంటే చాలామంది ఎవరికి రాసి ఉంటారు, వాళ్ళదే రికమెండేషన్ అయిపోతుంది మీరు రాస్తే. మీరు ఒకవేళ రాసి అప్లోడ్ చేసినారు అనుకోండి, ఎవరైనా సెర్చ్ చేసినా కానీ మీది రాదు, వాళ్ళదే వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్లో ఎప్పుడో, అంటే పాస్ట్లో ఎప్పుడో రాసిండ్రు కాబట్టి వాళ్ళది ముందుగానే చూపిస్తుంది. సో మీరు ఏం రాయాలంటే హౌ టు మేక్ ఏ టమాటా కర్రీ అని చెప్పేసి తర్వాత మళ్ళీ ఇంకా వేరే యాడ్ చేయాలి, ఏదన్నా సంథింగ్ ఒకటి యాడ్ చేయాలి, డిఫరెంట్గా కొత్తగా ఉండాలి, యూనిక్. అట్లా లాస్ట్కి ఏమన్నా యాడ్ చేయాలి, లేకుంటే ముందుగా కూడా యాడ్ చేసుకోవచ్చు. డూ యూ నో హౌ టు మేక్ ఏ టమాటా కర్రీ అని చెప్పేసి అట్లా కూడా ఇవ్వచ్చు. కానీ అది కూడా ఇవ్వాలన్న రాసి ఉంటారు, మీరు దీని మీద కొంచెం రీసెర్చ్ చేసి ఉండాలన్నట్టు. సో మధ్యలో మీరు ఏదో ఒకటి డిఫరెంట్గా కొంచెం యూనిక్గా ఏదన్నా పేరుని తీసుకొచ్చారంటే అప్పుడు దానికి కనెక్ట్ అయిపోతుంది అన్నట్టు. సో ఇది ఈ రకంగా రాయాలి. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే, మనం అదంతా రాయాలంటే మనకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి కదా, మరి ఎట్లా తెలియాలి అని అనుకుంటే, మీరు ఇప్పుడు సపోజ్ యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ సెర్చ్ ఉంటుంది కదా, ఆ సెర్చ్లో మీరు ఏదైనా సెర్చ్ చేయండి, టమాటా కర్రీ గురించి సెర్చ్ చేయండి. చేసినాక అప్పుడు ఏమవుతుంది, కింద మనకు సజెషన్గా ఇట్లా కనిపిస్తాయి కొన్ని, దానికి సజెషన్గా కనిపిస్తాయి, మనం ఏది టైప్ చేసినా కానీ కనబడతాయి కదా. కనబడినాక ఫస్ట్ ఏముంది లాస్ట్ ఏముంది అనేది మీరు చూడండి. టమాటా కర్రీ అనేది కంపల్సరీగా మధ్యలో రావాలి, కానీ ఫస్ట్ లాస్ట్ అనేది మీరు చేంజెస్ ఇవ్వండి. చేంజెస్ ఇస్తే మీకు యూనిక్ నేమ్ అనేది వస్తుంది, అప్పుడు మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఆ టైటిల్ని మీరు కాపీ చేసుకొని మీరు మీ టైటిల్గా పెట్టేసుకోవచ్చు. సరే, తర్వాత మరి డిస్క్రిప్షన్ సంగతి ఏంది అని చెప్పేసి మీరు అందరూ అనుకుంటారు కదా, దానికి సంబంధించిన నెక్స్ట్ వీడియోలో నేను కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎందుకంటే ఈ వీడియోలో ఓన్లీ టైటిల్ సంబంధించింది మాత్రమే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే మొత్తం నేను ఒకటేసారి చెప్తే మీ అందరు కన్ఫ్యూజ్ అయిపోతారు, ఏది ఎక్కడ రాయాలి, ఏది ఎట్లా రాయాలి అని చెప్పేసి ఒకటేసారి చెప్పొద్దు ఎప్పుడైనా. నేను వీడియో మళ్ళీ లెంత్ అవుతుంది కాబట్టి నేను మొత్తం చెప్పాను, సగమే చెప్పేస్తాను. మీరు ప్రతి వీడియోని చూడండి, ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, అప్పుడే బాగా మందికి వెళ్తుంది అన్నట్టు, లేకుంటే వెళ్ళదు. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఫ్యూచర్లో చాలా ఇంపార్టెంట్ వీడియోస్ వస్తాయి. సో గైస్, టైటిల్ రాయాల్సిన పద్ధతి ఇది. సో ఇప్పుడు మీ అందరికీ నేను ఒకటి చెప్పాను కదా, బంపర్ ఆఫర్ లాస్ట్కి ఉంటుందని చెప్పేసి మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్ఈఓ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎస్ఈఓ, ఇది ఏఐ ఎస్ఈఓ అంటారు. దీన్ని ఏ రకంగా మీరు ప్యాకేజ్ తీసుకోవాలనేది నేను చెప్తాను. అది ఎట్లా అంటే, మీకు ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్, హ్యాష్ ట్యాగ్స్, కీవర్డ్స్ అన్నీ కంప్లీట్గా మీకు జనరేట్ చేసి ఇస్తుంది అన్నట్టు. అదొక టూల్ ఉంటుంది. ఆ టూల్ మీ అందరికీ మీరు ఫోన్ చేసినాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం కంప్లీట్గా. మీరు ఇక్కడ వచ్చే నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేయండి.
చేస్తే మీ అందరూ ఆ ప్యాకేజ్ తీసుకోవచ్చు. ఆ ప్యాకేజ్ సంబంధించిన వివరాలన్నీ నేను కాల్లోనే చెప్తాను, మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేను. అండ్ మీకు ఆ టూల్ ఇచ్చే ముందు మీ ఛానల్కి ఖచ్చితంగా ప్రోగ్రామింగ్ జరగాలి. జరిగినాకనే అప్పుడు మేము ఆ టూల్ అనేది ఇవ్వగలుగుతాం, లేకుంటే మొత్తానికి ఇవ్వలేము. ఎందుకంటే మీరు ఫస్ట్ ప్రోగ్రామింగ్ అనేది మీ ఛానల్కి చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఏంటంటే మీకు కీవర్డ్స్, హ్యాష్ట్యాగ్స్, ట్యాగ్స్ ఇవన్నీ కంప్లీట్గా జనరేట్ చేసి ఇస్తాయి అన్నట్టు. మీ యూట్యూబ్ ఛానల్కి రిలేటెడ్ వర్డ్స్ అనేవి అవి ప్రోగ్రామింగ్లో మీకు జనరేట్ చేసి ఇస్తుంది. సో అది చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో నచ్చింది అనుకుంటే, ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బాయ్.